వాళ్ళు మనుషులేరా? ఒరేయ్ ఆగరా రే. అందుకని అనాథ వల్ల అలా వదిలేమంటావా? నాకున్నది ఆయన ఒక్కడేరా. ఒరేయ్ నువ్వు వెళ్తే నిన్ను చంపేస్తారా? నా మాట వద్దురా ప్లీజ్ రా, నా మాట రా. దానికన్నా ఆ శివాజీరావు గారిని వేసేయటమే కరెక్ట్. శైలజ ఎక్కడికి వచ్చింది? తనని మేనేజ్ చేయొచ్చు. ఇంతకీ సూర్యాని చంపేశావా? వాడు అసలు ఇక్కడికి రానేలేదు. రాలేదా? వాడెక్కడ రాబిన్? మగాడ్లా బయటకొచ్చావు రారా. వీడిని షూట్ చేయండి సార్. ఇలాంటి క్రిమినల్స్ ఉండకూడదు. ఎవడైనా దగ్గరికి వస్తే వీడిని కుక్కని కాల్చినట్టు కాల్చేస్తాను. చూడు, నువ్వు చాలా పెద్ద క్రైమ్ చేస్తున్నావు. ఆయన వదిలే, లేకపోతే నిన్ను షూట్ చేయాల్సి వస్తుంది. రా కాల్చు, కమాన్ షూట్ మీ. నేను చచ్చే లోపల వీడిని మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను. జీవితంలో నానే వాళ్ళని కోల్పోయి ఒక్కడే మిగిలాను. నాకు బతకాలన్న కోరిక లేదు, చావంటే భయమో లేదు. ఏంటండి ఇది? తన అనాథ శరణాలయాల ద్వారా ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్న గొప్ప వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిని చంపాలనుకుంటున్నారు. అసలేంటి మీ ప్రాబ్లం? అదే అదే మీరందరూ వీడిని ఒక మహాత్ముడిలా భావిస్తున్నారే, అదే నా ప్రాబ్లం. మీరు అనుకుంటున్నట్టు వీడి దేవుడు కాదు కాదు. వీడి రాజకీయ జీవితం కోసం నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపిన జంతువు వీడు. ఆఖరికి చిన్న పిల్లలు కూడా వదలలేదు. చెప్పరా చెప్పు. అంతా అబద్ధం. ఇదంతా నీ రాజకీయాల్లోకి రాకూడదని ఎవరో చేయిస్తున్న కుట్ర. ఎవరు నమ్మద్దు. నువ్వు మారవరా.
ఇప్పుడు నిన్ను వదిలేస్తే నీ స్వార్థం కోసం మాలాంటి మరెన్నో కుటుంబాలు బలవుతాయి. నిన్ను చంపడమే కరెక్ట్, చంపడమే కరెక్ట్, చంపడమే కరెక్ట్. సూర్య వద్దు, డోంట్ డు ఇట్. తల్లి నువ్వైనా చెప్పు, నాకేం తెలియదని. మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నాను, మీ పిల్లలతో ఆడుకోవాలనుకున్నాను, మీతో ఆపు. ఇంకా మోసం చేయాలని ప్రయత్నిస్తూనే ఉన్నావు. సూర్య ఫ్యామిలీని నువ్వు చంపింది నిజం. అది అబద్ధమని నన్ను నమ్మించావు. మా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు సీను మామ, ఆయన్ని కూడా చంపేశావు. ఒక ఫ్యామిలీ మొత్తాన్ని చంపి ఆ శవాల్ని మెట్లుగా చేసుకొని ముఖ్యమంత్రి కావాలనుకున్నావు. ఒకప్పుడు వచ్చే జన్మలో కూడా మీ కూతురుగా పుట్టాలని దేవుడిని కోరుకున్నాను. కానీ ఇప్పుడు మీ కూతురునన్న ఫీలింగే భరించలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది. సూర్య చెప్పిందంతా నిజమే. దానికి సంబంధించిన సాక్ష్యం మై ఫాదర్ ఇస్ ఎ క్రిమినల్. మేడం, అందులో ఏముంది? ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలరా ప్లీజ్? He must be punished. He must be punished. నా ఆశల్ని, కలల్ని, కోరికల్ని, చివరికి నా జీవితాన్నే సర్వనాశనం చేశాడు. వీణ్ణిక్కడే చంపాలి. తప్పుకో, తప్పుకో, తప్పుకో శైలు, వాడు చావాల్సిందే. చావాల్సింది తను కాదు, నువ్వు. తప్పుకో శైలు. You don't have the right to live. ఏయ్! నీలాంటి వాడు బతకూడదు. తప్పుకో. ఆ! పాప ఎక్కడికి వెళ్తుంది? అంత ఫాస్ట్ గా వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది.